జగన్మోహన్ రెడ్డి గారి 2019 సంవత్సరం జరిగే ఎన్నికల కోసం ఆయన విన్యాసాలు, ఆయన ఓవర్ యాక్షను, ఆయన చెప్పిన అబద్ధాలు, ఆయన చేష్టలు ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో, ఇంకా 2-3 నెలల్లో 5 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ 5 సంవత్సరాల్లో పచ్చి మోసకారి జగన్మోహన్ రెడ్డి గారని నిరూపించబడింది. అదేవిధంగా 2019 ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేశారు. అనేకమైన అబద్ధాలు చెప్పుకుంటూ లబ్ధి పొందాడు ఆయన. గతంలో ఒక్క ఎన్టీఆర్ గారికి తప్ప ఎవరికి రాని మెజార్టీతో ఆయన విజయం సాధించాడు. అంటే అబద్ధాలతో కూడా ఇంత విజయం సాధించవచ్చని చెప్పి ఆయన నిరూపించాడు. ఆ రోజు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మరు, నేను ఏది చెబితే అది నమ్ముతారు అని ఒక గాలి మేళ కట్టకుండా ముందుకు వెళ్తాం. దానిలో ప్రత్యేకంగా నవరత్నాలు చూసుకున్నా, అదేవిధంగా ఆయన మేనిఫెస్టో చూసుకున్నా, ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలు చూసుకున్నా, వీటన్నిటిలో కూడా సుమారు ఆ మూడిట్లో కలిపి 730 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక 10% మాత్రమే చేసి ఉండొచ్చు, మిగతా 90% ఆయన అమలు చేయలేకపోయారు. నవరత్నాలు తీసుకుందాం. నవరత్నాల్లో ఏ ఒక్క అంశాన్ని ఆయన పరిపూర్ణంగా న్యాయం చేశారని ఒకసారి ఆలోచన చేస్తే, ప్రతి దానికి తూట్లు పొడుచుకుంటూ పేరుకి ఇస్తున్నాం, కానీ అందుకునే వాళ్ళ లిస్టు చూస్తే చాలా తక్కువ మందికి అందే విధంగా ఆయన కార్యక్రమాలు చేశారు. ఆయన ఎలక్షన్ ముందు చెప్పలా, ఈ విధంగా ఇన్ని రేషన్ కార్డు తీసేస్తాం, ఈ విధంగా కరెంటు పేరు చెప్పు, లేకపోతే కారు ఉందని చెప్పు, స్కూటర్ ఉందని చెప్పు, లేదా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుండా వాళ్ళకు వచ్చే పథకాలు రద్దు చేసిన గనుడు ఆయన. 2 చేతులు లేని వ్యక్తి కూడా పెన్షన్ తీసేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒళ్ళంతా కూడా చేతులు కాళ్ళు పని చేయకుండా మంచం మీద పడి ఉన్న వ్యక్తులు కూడా పెన్షన్ తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేకమైన ఉదాహరణలు మేము చూపించాం, మీ ప్రెస్లు కూడా చూపించడం జరిగింది. ఇవాళ మద్యపాన నిషేధం అనేది ఒక్క పాయింట్ చాలు ఆయన ఆడిన పచ్చి అబద్ధానికి ఉదాహరణ. 2024 ఎలక్షన్లో మద్యపాన నిషేధం చేయలేకపోతే నేను ఓటు అడగడానికి వెళ్ళను అన్నాడు. ఇప్పుడు మరి ఎట్లా వస్తాడు ఆయన ఓటు అడగడానికి? దానికి ఆ ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. ఇవాళ మద్యపాన నిషేధం ఎత్తేయకపోగా జనాల యొక్క జనాభాని నియంత్రిస్తూ ఉన్నారు. జనాభాని నియంత్రిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మద్యం అంతా ఆయన సొంత మనుషులతో తయారు చేయించి ఏమాత్రం క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 5 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరణించారని చెప్తే గుండె గుబేలవుతాం. మనం ఆఫ్టర్ ఆల్ కరోనా వచ్చి మహాభయంకరి ప్రపంచం అంతా చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య అంత లేదేమో. మన ఆంధ్ర రాష్ట్రంలో 2000, 3000, 4000, 10,000 చచ్చిపోతేనమ్మో ఇంత భయంకరమైన వ్యాధి వచ్చిందని అనుకున్నాం. ఇవాళ 5 లక్షల మంది గుట్టి చప్పుడు కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేసిన మద్యం తాగి, విషపూరితమైన మద్యం, దానిలో డబ్బు సంపాదనే ధ్యేయంగా, సొంత సంపాదనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మద్యం ద్వారా 5 లక్షల మంది మరణించారంటే దాన్ని ఏమని మనం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడతానని చెప్పిన వ్యక్తి 37,000 మంది మహిళలు కనిపించకుండా పోయారంటే స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అనౌన్స్ చేస్తే అది సిగ్గుపడాలా,
ముఖ్యమంత్రిగా ఆయన సిగ్గుపడాలా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి చేసిన ప్రజలు సిగ్గుపడాలా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పెన్షను 3,000 ఇస్తున్నా, 3,000 ఇచ్చానని చెప్పి వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారు. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఐఏఎస్ అధికారులు కూడా సిగ్గు లేకుండా పోయింది. ఇవాళ 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు ఎలక్షన్ అవగానే చేస్తాను, నాకు బియ్యం, నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పి చంద్రబాబు గారు 1000 రూపాయలు మొట్టమొదటి నెలలో చేశారు. తర్వాత 2,000 చేశారు ఆయన హయాంలోనే. ఆయన 2,000 చేశారు కాబట్టి నువ్వు 3,000 చేస్తానని చెప్పగలిగావు. ప్రతి ఒక్కళ్ళు, చదువుకున్నాళ్ళు, చదువు లేనాళ్ళు, ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 3,000 వస్తుందని ఆశించారు. నువ్వు ఎప్పటికి ఇచ్చావు? 5 ఏళ్ళు పూర్తవుతా ఉంటే ఇప్పుడు 3,000 ఇచ్చావు, పెద్ద ఘనకార్యం. అంటే ఒక్కొక్క పెన్షన్దారుకి 27,500 రూపాయలు నష్టపరిచాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆయన ఇచ్చిన హామీ అమలు పరిచినట్టు ఎట్టవద్దు, నేను చెప్పింది చేసామని చెబుతూ ఉన్నాడు. మాత్రం అందరిలో వస్తున్నాను. ఇవాళ 85% ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అని చెప్పి డాక్యుమెంటేషన్ ద్వారా దీంట్లో అన్ని ఫోటోలు, పేపర్లు, కటింగ్లు అన్నీ దీనికి కావాలంటే ఛాలెంజ్ చేసుకోమా. దీంట్లో ఒకటి తప్పు ఉందని నిరూపించమండి. 13,000 ఇచ్చిన మాట వాస్తవా కాదా? 15,000 ఇస్తానని చెప్పి 3 పిల్లలకి, 2 పిల్లలకి ఇస్తానని చెప్పి ఒక్క పిల్లడు 13,000 ఇచ్చిన మాట వాస్తవా కాదా? మద్యపాన నిషేధం చేస్తాను 2024 నేను నియంత్రిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి 15 సంవత్సరాలకు వచ్చే రాబడికి నువ్వు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు వాస్తవం కాదు. మరి ఎలక్షన్లో ఓటు అడగనని చెప్పిన వ్యక్తి మరలా 170 సీట్లు మాకు ఇవ్వండి, మళ్ళీ ఏదో సాధిస్తాం, ఏదో చేస్తామని చెప్పి వాస్తవం కాదు. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా మెడలు ఉంచుతాం, ఇంకేదో ఉంచుతామని చెప్పి ఈయన మెడల నుంచి కాళ్ళ వేళ్ళ పడిన సీన్లు, చిత్రాలు మనం చూడలేదని చెప్తాం. బాధుడే అని చెప్పి ఏమాత్రం ఒక్కసారి కూడా ఏ రేట్లు పెంచిన సమయంలో కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి బాధుడే అని చెప్పాడు. అదే బాధుడే ఈ రోజున ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టారు. ఆయన ఏ విధంగా బాధుడే అన్నాడో ఆ బాధుడే ప్రతి వాళ్ళు ఆయనకి వినిపిస్తూ ఉన్నారు. ఆయన రోడ్ల మీద వెళ్తూ ఉంటే వాళ్ళు సైరన్ ద్వారా వినిపిస్తూ ఉన్నారు. నిన్ను భరించలేకపోతున్నావు రా బాబు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అని చెప్పి మనం చెట్లు పెంచిన ముఖ్యమంత్రిని చూసామండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 14 సంవత్సరాలు కూడా చెట్లు పెంచండి, వాటిని పెంచి మనం కాపాడుతాయని చెప్పి ఒక మంచి విధంగా ఆ రోజు ఎప్పుడు అశోకుడు చెట్లు నాటించిన చూసాం. ఆ తర్వాత చరిత్రలో రాయబడేది చంద్రబాబు గారి చెట్లు నాటించాలా, ప్రతి ఒక్క ఏరియాలో టెంపరేచర్ కనీసం 2 డిగ్రీలు తగ్గాల. మరి ఈ ముఖ్యమంత్రిగా చెట్లు నరకటమే జయంగా పెట్టుకున్నాడు ఆయన. అసలు చెట్లు నరకటం ఏంటో, ఈయన ప్రయాణం ఏంటో, చెట్లు నరకబడి ఎవరికి అర్థం అంటే ఆయన మైండే వికృతమైన చేష్టలతో ఆలోచించే బ్రెయిన్ అయింది. అది మన దురదృష్టం. ఆయనదేముంది, ఆయనకి ఏం అర్థం కావట్లేదు అసలు విషయం. ఆయన ఏముంది, పిచ్చోళ్ళకి ఏం అర్థమవుతుంది? రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్తాను చాలామంది చూస్తాం, ఒంటి మీద బట్టలు ఉండవు కానీ ఇట్ట వెళ్ళండి ఓ చేతులు అడావిడి పడిపోతుంది. ఆయనకి ఏం తెలుసు? ఆయనే పెద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. ఆయన పిచ్చోడని ఆయన తెలియదు కదా. అట్టగుంది మన పరిపాలన కూడా, చాలా దురదృష్టకరం. అందువల్ల ఈ పుస్తకం ప్రతి ఇంటికి తీసుకెళ్ళి జనాలను చైతన్యపరుస్తాం. మా ధ్యేయం ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు పోయే విధంగా ఒక సునామీని సృష్టించబోతా ఉన్నాం.